రవికిష్ ఎగ్జామ్ కొంచెం ప్లీజ్ వచ్చేసాను కొంచెం ఇది రూరల్ క్లాసెస్ కూడా settle down fast please settle down కొంచెం నిలిచేపు విజయం సందర్భంగా ఇప్పటికి వచ్చేసిన మిత్రులకి స్నేహితులకి సోదరులకి సోదరి వాళ్ళందరికీ రోజు యూనిట్ తరఫున వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం తెలుపుతున్నాను. ఇది చాలా చక్కటి అనుభూతి. చాలా అరుదుగా సినిమాలు హిట్ అవుతాయి, గ్రేట్ కలెక్షన్స్ ఉంటాయి, కానీ ఒక సెలబ్రేషన్ లాగా సినిమా రిలీజ్ అయితే జరగటం చాలా తక్కువసారి జరుగుతుంది. అలాంటి అరుదైన అవకాశం మాకు లభించినందుకు మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరికీ అభిమానులందరికీ దశాబ్దాలుగా ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాని సుజిత్ గారి ద్వారా తమిళనాడుకి జీవనంతో వారందరికీ, అలాగే రవికి చంద్రన్ గారి అద్భుతమైన ఫోటోగ్రఫీ, లక్ష్మి గారు, ప్రియాంక మోహన్ జీ, శివరెడ్డి గారు, అర్జున్ దాస్ జీ, ప్రకాష్ రాజ్ గారు, సతీష్, తేజ్ సప్రూజీ, రాహుల్ రవీంద్రన్ జీ, వెంకట్ గారు, సుధీర్ గారు, హరీష్ అమీర్ మాన్, యూసుఫ్ గారు, ఉపేంద్ర గారు, ఇంకా నటులందరికీ ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి ఆప్షన్ మాస్టర్స్లో విజయ్ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, కుమార్ గారికి, కీచా థాయ్ ఫైట్ మాస్టర్ జూజీ గారికి, సుప్రీం సుందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సినిమాలో ముఖ్య సుజయ్ గారికి, తమన్ గారికి, రమణమౌళి గారికి, రవికి చంద్రన్ గారికి, వైఎస్ ప్రకాష్ గారికి, ఉదయ్ గారికి, చీఫ్ అశ్విన్ మణి క్రియేటివ్ డైరెక్టర్, ప్రదీప్ అభిలాష్, వారికి ప్రత్యేకించి తమిళ టీంకి, ఎడిటింగ్ టీంకి, ప్రొడక్షన్ టీంకి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. Is it okay if I speak few words అంటే మీ అందరి కొంచెం మీరు పొలిటికల్ స్పీచెస్ మాట్లాడి తక్కువ చెప్పలేదు. కలిసి ఇద్దరికి మీతో మాట్లాడుతున్నాను. మన వ్యక్తులు మీ పాలిటిక్స్ నుంచి స్టూడియో టెలింగ్ ఇస్ ఎ గ్రేట్ ఆర్ట్. ఎవరిని చెప్పడం, ప్రేక్షకుల దగ్గరికి అది రంగింపు చేయడం ఇట్స్ ఎ గ్రేట్ ఆర్ట్. చాలా అనుభవం కలదు. అందరికి ప్రయత్నిస్తాం, కానీ ఒక రచయిత కూర్చొని పేపర్ మీతో రాసేయగలదు, కానీ సినిమాలో ఒక రచయిత రాసింది చాలా మంది క్రాఫ్ట్స్ కలిస్తే తప్పన్నారు. అందరూ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉండటానికి ఇట్ ఈస్ నాట్ జస్ట్ గురించి కాదు, చాలా మంది సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఇలాంటి అభివృద్ధి విజయం రాదు. అలాంటి విజయం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ప్రొడక్షన్ దానికి సినిమా చేసే వాళ్ళందరికీ 24 క్రాఫ్ట్స్. ఇది సినిమా గురించి కష్టపడి పని చేస్తాం, ఒకసారి రిజల్ట్స్ వస్తాం, ఒకసారి రిజల్ట్స్ రావు.
నాకు సంబంధించినంత వరకు నేను ఇప్పుడు యాక్సిడెంట్ యాక్టర్నే చెప్తాను. ఇప్పుడు నాకు ఇప్పుడు సుజిత్ ని ఎంత అర్థం చేసుకున్నాను, సుజిత్ ని నా సుజిత్ లో నేను కనిపిస్తున్నాను. సుజిత్ నాకు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ, నాకు ఇంట్రెస్టింగ్ జర్నీ. సుజిత్ కథ నాకు ఇప్పుడు చెప్పలేదు, మీకు సీక్రెట్ చెప్తాను, చెప్పలేదు, చెప్పలేదు. ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి ఎలా వచ్చిందంటే, డైరెక్టర్స్ మాట్లాడుకుంటే సుజిత్ వచ్చింది. గ్రేట్ కేపబిలిటీ అని చెప్పారు. డైరెక్టర్ గ్రేట్ రైటర్ చాలా అనిపించింది. అట్లాగే ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఏదో చేయడం అది ఒక మాటతో వచ్చి స్టార్ట్ చేశారు. ఎలా చెప్తానంటే కదా, అసలు ఒక ఐడియా ఉంది సార్. ఏంటంటే అది సార్, అది గ్రాంటెడ్ ఫస్ట్ ఏంటి చూస్తున్నాను అంటే ఉంటానమాట. కళ్ళు లైట్లు తగ్గుతున్నా, నా కళ్ళు ఢీమవుతున్నా, అర్థం కాదు, తగ్గుతున్నా. అది చూపు మందగించదని భయం వేస్తుంది. ఒక ఉదాహరణ బ్యాక్ స్టోరీస్ అని ఉంటుంది. నాకు 5 నిమిషాల్లో నాకు నాకేం చెప్పిన విజువల్ షో చూపించారు. ఇట్లా ఉండొచ్చు సార్, పాసిబుల్లీ ఇది థాట్ అని. సినిమా ఖర్చు ఉంది, జపనీస్ డ్రెస్ ఉంది, గ్యాంగ్స్టర్ పట్టిన తుపాకులు ఉన్నాయి, బట్ డైలాగ్స్ కూడా లేవు, ఓన్లీ విజువల్ ఉంది. చూసాను, అర్థమవుతుంది. నేను ఒక 5 days తర్వాత వస్తాను సార్, బట్ ఐడియా వచ్చింది. 5 days తర్వాత పబ్లిష్ కంప్లీట్ అయితే చెప్పలేదు నాకు. అదే కొంచెం ఎక్స్టెన్షన్ చేసి చెప్పాను. నాకు ఆ థాట్ చూసి నేను రోజు బుక్కలో ఫ్లో పెడితే చూసి కొంచెం ఇంట్రెస్టింగ్, చాలా ఫ్యాసినేటింగ్ ఫీల్ అవుతుంది. చూస్తున్నాను, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాన్సెప్ట్ అప్పుడు రాసాడు మ్యూజీ, కాలం మ్యూజీ అని నాకు అర్థం కదా. సో నాకు ఇది ఈజ్ ద డైరెక్టర్ ఫర్ జైజీ సుజిత్. ఒకరికి మన మనసులో ఉన్న ఐడియాని, అది ఒక రచయిత కానీ దర్శకుడు కానీ ఇద్దరు ఇద్దరు ఒకటైతే ఏం ఆలోచిస్తారంటే బాగుంటుంది. భావం అతని మనసులో తెలుసు, ఎవరికి తెలియదు. ఆ షార్ట్ ఇలా పెడతారు, చెప్పలేదు అప్పటికి. సో నాకు ఇవన్నీ చూసి నాకు ఏమనిపించిందంటే, నా ఫార్మేటివ్ యూజ్ నాకు గుర్తొచ్చినాయి, చాలా ఫార్మేటివ్ యూజ్ గుర్తొచ్చినాయి. 2021 ఉన్నప్పుడు నా విజువల్, నా మైండ్ ఎక్స్ప్లోరింగ్ ఉంది విజువల్స్. ఎంతైనా మాట్లాడతానంటే నువ్వే కొత్త, నువ్వు ఏరియాలు కొత్త, నువ్వేం పని చేస్తున్నావు వాళ్ళ మైండ్లో. నువ్వే యాక్ట్ చేసుకుని నువ్వే చేసుకుంటున్నావు, భవిష్యత్తు చూద్దాం. సడన్గా నా కెరీర్ అలా స్టార్ట్ అయ్యి నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని. ఒక ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్కి వెళ్ళడానికి, 3 month కోర్స్కి వెళ్ళడానికి ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి చిన్న షార్ట్ ఫిల్మ్ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళడానికి అంటే నాకు అలవాటు అయితే అది నాకు కనిపించింది. సుజిత్ అప్పటికి సినిమా తీశాడు, నాకు ఎంతూజియాజం ఎలా అనిపించింది, క్వైట్ కంటిన్యూస్. ఏదో చెప్తున్నాను కానీ భావం పూర్తిగా చెప్పలేకపోతున్నాను, కానీ లోపల ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ వాల్కన్ విచ్ ఇస్ రెడీ టు ఎక్స్ప్లోర్. సో నాకు అది కనిపించేది చూసి స్టార్ట్ చేసినప్పుడు ఎవరిని ఓపెన్ చేయాలంటే మళ్ళీ ఒక రైట్ అనిపించింది. ఆయనతో డ్రీమ్ చేసినప్పుడు నాకు ఆయన గురించి ఎప్పుడు తెలుస్తున్నాను. ఆయన చేసినప్పుడు ఆయన డిస్కషన్ సినిమా ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అనడంతో టుగెదర్ తమిళ మన సుజిత్ కూర్చొని 90s మరింత బాగుంటుంది అనిపించింది.
సో అవి కొత్తగా వచ్చింది. అలాగే నాకు ఈ పర్టికులర్ ఫిల్మ్ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్నాను ఆఫ్టర్ అంటే చాలా పనులు నేను చాలా పెట్టుకొని నేను చెప్తాను ఫెయిల్ అయ్యింది దానికి మళ్ళీ ఒకవేళ తేడాతో మళ్ళీ నా భవిష్యత్తు మొత్తం చూసేస్తున్నా ఒకసారి మళ్ళీ చేసినట్టు సినిమా సక్సెస్ కానీ ఫెయిల్ కానీ రీసెంట్ హరిహర్ గురు మళ్ళీ కూడా ఏం కోరుకుంటానంటే ఈ సినిమాని నాకంటే ఇంతమంది సింగర్స్ ఉన్నారు, డైరెక్షన్ టీమ్ ఇంతమంది ఇంక్లూడింగ్ విషయ నాకు గూగుల్ సీట్ ఆఫర్మేషన్ కనుక్కుంటాను. కొంచెం వెళ్ళి నాకు ఇంగ్లీష్ లో చాలా పాటలు పాడుతుంది, నాకు మైకేల్ జాక్సన్ చాలా ఇష్టం. సో పాట పాడుతుంది కూర్చోబెట్టి పాడించాను. సో అలాంటి విషయం ఈ రోజు నాకు కూర్చోబెట్టి మంచి లిరిక్ రైటర్గా ఈ సినిమా కొంత సక్సెస్ అనిపించడం అంటే నాకు జర్నీతో నాకు అర్థమవుతుంది. ఎప్పుడో ప్రారంభం వాళ్ళందరూ చిన్న చిన్న ప్రారంభమే ఒక 2 decades తర్వాత హౌ డు వి ఎక్స్పాండ్ ఆ గ్రోత్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి చెప్పింది నాకు ఈస్ ద కీ ఫర్ ఎనీ సక్సెస్. చాలాసార్లు ఫెయిల్ అయింది ల్యాక్ ఆఫ్ టీమ్ వర్క్. ఎప్పుడు తగ్గవు ఎఫర్ట్స్ సినిమా మళ్ళీ సినిమాలు ఇంత పెరుగుతాయి. కొంచెం ఇంకా చెప్పాలి నాకు సినిమా అంతా సినిమాలు వేస్తే పిల్లలు బరువు మీద వేసుకుని అంత పని చేసామండి. రిజల్ట్ అంటే మొత్తం ఒక టన్ను తగ్గితే పిసినంత రిజల్ట్ కనిపించింది. అలాంటి సినిమా సక్సెస్ సుజీత్ ఎక్కడో ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసి ఒక విషయం స్టార్ట్ చేసి ఒక చిన్న విషయం స్టార్ట్ చేసిన కథ ఎంతమంది చేరారు ఈరోజు మనందరికీ తెలుస్తుంది. స్టేజ్ మీద ఎంతమంది డైరెక్షన్ విగ్రహారాలు మానేస్తుంది. వర్క్ తెలంగాణ ఎలా తెలుసంటే మ్యూజిక్ స్టూడియోకి వెళ్ళినప్పుడు ఒక కీబోర్డ్ ప్రోగ్రామింగ్ పరిచయం చేస్తాను, తీసుకొచ్చి చేసాం. ఇట్లాగే ఉన్నాయి అప్పుడు కూడా అదే జోష్ చదివితే ఒక్క వీడితో ఏదో సో నాకు కూర్చోబెట్టి ర్యాప్ సాంగ్ ఉంటుంది, కూర్చోబెట్టి గొంగవాళ్ళని గారి అబ్బాయి చేత ఆ రోజు నుంచి ఇండివిజువల్ మ్యూజిక్ డైరెక్టర్ ఫినామినల్ మ్యూజిక్ is done is very magical. ఎంత డిఫికల్ట్ ఎడిటింగ్ అంటే అంటే కథ చాలా చిన్నగా అయిపోతుంది. కథగా ఒక కథ నుంచి చదవబోతుంది. ఎలా చెప్పాలి కథను, ఎప్పుడు చెప్పాలి, ఎంత పాయింట్ చెప్పాలి. ఇందాక సునీల్ చెప్పినట్టుగా ఎలివేషన్ ఎంత హీరో ఎలివేషన్ వస్తున్నప్పుడు ఎలా చూపించాను అలా చెప్పలేదు. తండ్రి కథ చెప్పాడు, నాన్న కథ చెప్పాడు. వీటన్నిటి యాక్టర్ వెనకాల ఒక ఇద్దరు ఒక భార్యాభర్తలు కదా, చిన్న కుటుంబం కాదు. యాక్షన్ ఎలివేషన్ చూస్తున్నాను కానీ నేను సుజీత్ సెన్సిటివ్ డ్రామా చేయగలిగే ఒక తెలుసుకుని సినిమా. అలాగే విఎస్ ప్రకాష్ గారి ఆ పీరియడ్ తీసుకెళ్ళడానికి మనస్ఫూర్తిగా మీకు చాలా చాలా నేను చెప్పుకోవాల్సిన మన డైరెక్షన్ అశ్వం ఫస్ట్ డైరెక్షన్ ఉంటుంది. But ఎంత హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే I wish I could have had a team like this when I was doing Johnny. అదే నేను వన్ ఫ్యాషన్ ఇస్తాను అందరికి, డోంట్ బ్రైన్ యువర్సెల్ఫ్ ఇన్ సక్సెస్. సక్సెస్ రాగానే నేను ఫేస్ చేసినట్టు చెప్తాను. ఖుషి అయిపోయినాక ఆ సినిమాలో భాగస్వామ్యం ప్రతి ఒక్కళ్ళు నేను ఎప్పుడు టీం వర్క్ వెళ్ళేవాడిని. నాకు ఉండే టీం అందరూ జతాదారు. It's because of them. నేనే లైక్ షాట్ వచ్చినట్టు నేనే లైక్ ఇట్లా విడిపోతాను. నాకు జాయిన్ అయితే స్టార్ట్ చేయకముందే నాకు తెలిసిపోతుంది స్ప్లిట్ లేదు ఈ సినిమాకి.
ఉత్సాహంతో ఈ సినిమా చేసేటప్పుడు ఒక దర్శకుడు ఒక రైట్ కూర్చోబెట్టి చేసేటప్పుడు ఆ ఇన్స్పిరేషనల్ గా తీసుకెళ్లేటప్పుడు పక్కన ఉండాలి. ఇంకా రాజు గారు ఇలా చేద్దాం, ఈ చేద్దాం, ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దాం, లేకుంటే ఆ డైరెక్టర్ ఉన్న విజన్ ని మిగతా వాళ్ళు కనుక వెనక్కి లాక్కుని ఉంటుంచాం. సో నాకు ఉత్సాహం ఉండిపోయింది. ఈ సినిమా తాలూకు ఏంటంటే ఒక స్టాండర్డ్ సినిమా కాదు, బట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ రెగ్యులర్ కమర్షియల్ సినిమా. లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్, డ్రామా, యాక్షన్ డిజైన్ కొరియోగ్రాఫ్, యాక్షన్ కొరియోగ్రాఫ్ ఇక్కడ కూడా ఒక ఫార్మాట్ లో ఉండదు. రెగ్యులర్ కథలు సినిమాలు కథలాగా నెగటివ్ స్టైల్ అని లేదు. అది తీసుకురావడంలో సుజీత్ నేను యాక్టర్ గా అంటే నాకు మొదటి నాలో రెస్పాన్స్ ఉండే సినిమా చూస్తున్నప్పుడు కానీ ఏ సినిమా చూసినా ఒక టెక్నికల్ మనిషి ఉంటుంది బయట. సో నేను యాక్టర్ ఫస్ట్ నాలో టెక్నీషియన్ ఉంటారు. ముందు రాజమండ్రి ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు సినిమాలు చూస్తున్న మనిషి అనుకుంటే నాకు సుజీత్ చూస్తా ఉంటే డైరెక్టర్ విషయంలో దానికి ఇంకా కొన్ని చెప్తాను. నేను జాయిన్ రాసానంటే అలా చెప్పుంటే సినిమా చేసేవాడిని కాదు. నేను మీరు సక్సెస్ తో నా కాకపోతే తను నా దగ్గర నా జీవితంలో ఒక చిన్నపాటి గిల్ట్ ఉంటుంది. కొంచెం చేస్తున్నాల్సింది నేను కొంచెం అందరినీ నేను చెప్పి చేస్తున్నాల్సింది ఇప్పుడు గిల్ట్ ఉంటుంది నాకు. ఆ రేపుని సుజీత్ ఇచ్చాను. అలాగే మీ టీం అందరికీ కూడా సక్సెస్, ఎస్పెషల్ డైరెక్షన్ టీం, editing team, and all the ice cream. I wish a bright future. Congress future going. But look at it, don't get carried away with success. Success was there, but it's not about collections, it's not about it's how well you have the ability to tell a story. This is the key. How well you meet people in the theater. Not the experience. అని చాలా దొరికింది మనకి. అది సార్ దీనిలో సక్సెస్ లో స్పిరిట్ నేను కోరుకోకుండా చూడండి. సో ఐ అప్రిషియేట్ సుజీత్ keeping his team intact, giving the freedom to let go of the and the way he was wishing for all to become directors, to become whatever he wanted to be. A great మనిషి కనిపిస్తున్న లక్షణం. సుజీత్ జాన్ కొంచెం చెప్పి నేను చెప్పి ఎడ్డిట్ కంటే చేయడానికి వాళ్ళు చేయడం అసలు చాలా ఎడ్డిట్గా ఉంటుంది. నా రెండు విషయంలో వీరాలు ఫోన్కి వాళ్ళకి ప్రమోషన్కి నిధి వెళ్ళాలి కాదు, సింగిల్ హ్యాండెడ్ ప్రమోషన్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. మంత్రులు చేసేస్తుందని చెప్పి నేను ప్రాజెక్ట్ తీసుకున్నాను. సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్స్ ఎంత చేయాలి, డైరెక్టర్స్ ఎంత చేయాలి అనేది మంచి సినిమా చూపించింది. ఎంత గర్వపడ్డాను. ఎస్పెషలీ ద డైరెక్షన్ టీమ్, ద ప్రొడ్యూస్ టీమ్, మీరందరూ ఎంత కష్టపడ్డారంటే దీనికి. నేను ఎక్కువ వచ్చినా కానీ ఎవరికి నిజంగా చెప్తున్నాను, నిద్రహారాలి ఎవరికి. ఒక 5 రోజులు అందరూ ఒక మహా అయితే మధ్యలో ఒక 15 గంట 20 నిమిషాలు పడుకొని ఉంటాను. ఎవరికి నిద్రాహారాలు లేవు. రైట్ ఫ్రమ్ ఎడిటింగ్ టీమ్ కానీ, ఎఫెక్ట్స్ టీమ్ కానీ, మిక్సింగ్ టీమ్ కానీ. నాకు అనిపించింది వీళ్ళందరూ కష్టాన్ని చూసి
అడిగాను, చిన్న పేరుకి అడిగాను, నువ్వు బ్లాక్ డ్రెస్ తీసుకుని కటన పట్టుకుంటావు కింద నుంచి అలా చూసుకుంటా ఉంటావు. నాకు అనిపించింది, నాకు మామూలుగా చేసేవాళ్ళం కాదు, కానీ నేను ముందు కష్టానికి నాకు చిన్న మొహమాటాలు ఇప్పుడు నాకు అలవాట్లేదు. సినిమా హిట్ అయినా సరిగ్గా ఆడకపోయినా నేను ఇప్పుడు బయటికి రాను. అలాంటిది ఈ సినిమాకి నేను ప్రమోషన్కి వస్తానని చెప్పి నా చేత నల్ల కలజోడు పెట్టించి కుండ పెట్టించి నువ్వు చేస్తాను ఇదంతా నా లైఫ్ అది. My love for your hard work, my love for your commitment. And what a team, what a team. తమిళ గురించి చెప్పాలంటే తమిళ భయం వేసేది. ఇప్పుడు వేసం వెళ్ళేస్తాడు. నేను ఒకసారి ఫోన్ నాకు నేను ఎంత పొలిటికల్ బిజీ ఉన్నా ఎవరో ఒకసారి కొంచెం బాగా వస్తుంటే తమిళ చెప్తున్నాను, నాకు భయం వేసేది. వాళ్ళు నచ్చిన మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ గురించి రాకపోతే నన్ను పాట తీసేస్తారు. పాపం అందరినీ నన్ను కూర్చోబెట్టి నలిపేస్తారు, అందరూ కూర్చోబెట్టి తమిళ గురించి తక్కువ మాట్లాడాల్సింది నా గురించి రిక్వెస్ట్ చేసి. తమిళ్ హార్డ్ వర్క్, చాలా చిన్న వయసులో తండ్రిని వెళ్ళిపోయి తనే ఇంటికి పెద్ద దిక్కయి ఈ సినిమాలో ఇది ఒక నాన్న కథ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే తమిళ వాళ్ళ నాన్నగారికి ట్రిబ్యూట్ ఇచ్చాడు ఈ సినిమాలో. అదే కనిపించని నాన్నకి, వెళ్ళిపోయిన నాన్నకి ట్రిబ్యూట్ ఇచ్చాడా అలా ప్రతి లేదంటే చాలా నాకు అది అనిపించలేదు. అవునా కో యాక్టర్స్ స్టార్ట్ విత్ ప్రకాష్ రాజ్ గారు. కొన్ని సినిమాలో ప్రకాష్ రాజ్ గారు మీకు నన్ను అడిగారు ప్రొడక్షన్ మీకు ఇబ్బంది ఉంటుందా అంటే సార్ నాకు అసలు ఇబ్బంది ఉంది ఎవరితో. నా పొలిటికల్ అభిప్రాయాలు చాలా బలంగా ఉన్నాయి. ఒక విషయం చెప్పాలనుకుంటే మహాత్మాను చెప్తారు, కానీ ఇంకొక యాక్టర్స్ కూడా అభిప్రాయాలు ఉంటాయి, అది తప్పే లేదు. ఒకసారి పర్సనల్ అవుతుంది. అంత మాత్రం సినిమాకి నేను ఇచ్చే గౌరవం ఏంటంటే సినిమాకి నాకు ఎందుకు అన్నం పెట్టిన తల్లి ఇది నాకు సినిమా. ఈ రోజు నన్ను కూర్చోబెట్టి నేను డిప్యూటీ సీఎం హోదాలో పెట్టింది అంటే అది సినిమా నాకు ఇచ్చింది. నా సామాజిక అంటే ఒక సమాజంలో ఉండే ఈ అసమానతల మీద కోపం నాకు ఎగ్జిక్యూట్ అవ్వడానికి సినిమా పనిచేస్తుంది. అందుకే నాకు సినిమా అంటే చాలా చాలా గౌరవం. అందుకని మీరు ప్రకాష్ రాజ్ గారు అంటే మీరు యాక్ట్ చేస్తారో లేదు అంటే అసలు నాకు ఇబ్బంది లేదు. నేను ఒకటే కోరుకున్నానంటే సెట్ లో అలాంటి టాపిక్ పెట్టద్దని చెప్పి నాకు ఒకటి నేను కోరుకున్నాను. ఇట్లాంటి మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లెట్ ఇట్ బి ప్రొఫెషనల్, ఆల్ బి ప్రొఫెషనల్, అసలు నాకు ఇబ్బంది లేదు. చాలా మందికి ఒక బ్రిలియంట్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు. యూ మైట్ హ్యావ్ మెనీ డిఫరెన్సెస్, దట్స్ నాట్ అన్ ఇష్యూ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా. అయినా వేరే ప్లాట్ఫామ్ లో మాట్లాడుకుంటాం. సో ప్రకాష్ రాజ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. ఇమ్రాన్ హాష్మి గారికి నేను మొన్న అడిగాను, ఇమ్రాన్ హాష్మి గారిని కలిసినప్పుడు అడిగాను, ఎందుకు ఈ సినిమాల్లో మంచి పాటలు ఉంటాయి, వాట్ డూ కాంట్రిబ్యూట్ అంటే లేదు నేను బాగా కోరుకుంటూ బాగుండాలి. నేను గ్రేట్ యాక్టర్, బ్రిలియంట్ పెర్ఫార్మర్, వెల్ గ్రూమ్డ్ మ్యాన్, హ్యాండ్సమ్ యాక్టర్. ఆయన హీరోగా ఉన్న సినిమాను యాంటీ హీరోగా అంత మంచి పాత్రను మంచి మంది సుజిత్ గారికి ఆయన బాగా చేసినందుకు వారికి హోల్ హార్టెడ్ కంగ్రాచులేషన్స్ టు ఇమ్రాన్ హాష్మి. శివారెడ్డి గారు యూస్ టు డూ పర్టికులర్ విజయ్ వీటీవీ వి ఛానల్ ఎస్ఎస్ మ్యూజిక్. నాకు ఇప్పుడు I could not place you there. సడన్గా ఇప్పుడు మన ఇందాక మీరు కంప్లీట్ చేస్తా ఉంటే సుష్మా గారు అంటుంటే గుర్తొస్తున్నారు. ఆయన ఒక ఫైటర్ ఉన్నాడు. ఆయన కూర్చోబెట్టి ఫుల్ యాక్షన్ సినిమా తీసేయచ్చు. నేను కూడా అలాంటి ఎక్సర్సైజ్ చేయలేను. బాక్సింగ్ బ్యాగ్ తల కింద కూర్చోబెట్టి చూస్తూ చూస్తుంటే ఎంత టఫ్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తా అనుకున్నాను. ఈ సింగిల్ హ్యాండ్ పుషప్స్ చేసేస్తుంటారు, అలా ఇట్లా బొక్కలతో పుషప్స్ చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ, చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్నాడు. యాక్టర్ హ్యాస్ గ్రేట్ సెల్ఫ్ రెస్పెక్ట్.
and who demands respect because of her conduct. And a great performer. And his screen presence is excellent. And they demand just our screen presence. And the writers feel like writing something about her, like improvising something about her. అలాంటి శ్రీనివాస్ రెడ్డి గారికి యాక్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా I'm grateful to you for being a part of this film. And ఇలాంటి కథకి సుజిత్ కథ చెప్తున్నప్పుడు నాకు ప్రియాంక గారికి గురించి ఇప్పుడు సాఫ్ట్ ఉంటుంది, ఒక ట్రెడిషనల్ గా ఉంటుంది. ప్రియాంక మోహన్ గారి గురించి చెప్పినప్పుడు ఫస్ట్ వెళ్ళగానే సీన్ ఏంటంటే కథన స్ట్రైట్ ఓజీ ఫిల్మ్ ఏంటంటే ప్రియాంక మోహన్ గారితో స్టార్ట్ అయింది కదా. ఒక భార్యాభర్తల మధ్య ఎలా ఉంటుంది అసలు జనరల్ సీజన్ అవాయిడ్ చేయను, కానీ నాకు సరిగ్గా చేయలేని నాకు భావంతో చేయను. బట్ సుజిత్ చెప్పిన బేసిక్ ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్య ప్రేమకి ఎంత బాగుంటుంది, నాకు ఈ గ్యాంగ్స్టర్ డ్రామా అంత చేయగలను. నాకు మీరు కూర్చోబెడతారు అడిగినవన్నీ ఇబ్బంది లేకుండా చేయగలిగాను. సో అలాంటి అసలు ముందు పరిచయంలో ఏం లేదు, జస్ట్ కూర్చొని జస్ట్ షేకింగ్ ఇచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నాం ప్రియాంక గారికి. జస్ట్ బిగ్ ఇంప్రూవైజేషన్ ఉంది. ఒక సెన్సిటివ్ యాక్టర్, చాలా కన్మణి పాత్రకి చాలా గొప్పగా అనిపిస్తుంది. ఐ కెనాట్ ఇమాజిన్ అదర్ దెన్ ప్రియాంక ఫర్ కన్మణి క్యారెక్టర్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. సో మనస్ఫూర్తిగా వారికి చాలా మంది కడుపు కోత, ఆకలి, సినిమా ప్రొడ్యూసర్లు పారిపోతారు చేయడానికి, ఫైనాన్షియల్స్ రారు. అందుకని నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అన్నిటి విరుమలు కూడా ఎంత ఇబ్బందులు పడ్డామో తెలుసు. ఎప్పుడు బయటకు రాగానే బయటకు వచ్చాను. దేనికంటే నాకు సినిమా వదిలేసి అట్లా మన మీద నమ్మకంతో వచ్చేస్తారు, ఇబ్బందులు పడుతున్నాం. దాని ఆటుపోటు వీడియోస్కొని తీసుకుంటాను అన్నాం. అలాంటి నాకు ఈ ఓజీ సినిమా నాకు బలాన్ని ఇచ్చింది. నాకు ఇంకా ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా విజయం సాధించగలం, అది నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ.